సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. సరే, అదే ప్రపోజల్ ప్రశాంత్ కిషోర్ గారి తర్వాత పార్టీలోని కొంత పెద్దలు కూడా మీ దగ్గర తీసుకొచ్చారు. మరి వారికి కూడా అదే సమాధానం చెప్పారు మీరు? మొట్టమొదటిసారిగా వాళ్ళ కుట్ర బయటపడినప్పుడు నాకు కోపం వచ్చిన వాటి వాస్తవమే. తర్వాత నేను వాస్తవాన్ని గ్రహించాను కాబట్టి తర్వాత ఎంతమంది మాట్లాడినా నా వర్షన్ నేను చెప్పాను. ఓకే, లోకేష్ గారికి కావచ్చు, ఇప్పుడు సభాధిపతిగా ఉన్న రఘురామకృష్ణ గారికి కావచ్చు, ఇంకా కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్న కీలకంగా ఉన్న నాయకులకి పార్టీ గురించి ఎట్టి పరిస్థితులు నా ప్రాణం పోయినా పార్టీ విలీనం అనేది మాత్రం జరగదు. అందులో ఆ ఆలోచన కూడా నేను తీసుకురాను. మీరు సహకరించినా సహకరించకపోయినా నేను ఎన్నికలకు వెళ్తున్నాను అనే విషయము చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అప్పట్లో ఎవరైతే నాతో కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఈవెన్ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు కొంతమంది కూడా ఇదే ప్రపోజల్ వాళ్ళకి కూడా ఆ రోజు నాకు మద్దతు ఇచ్చారు. పుంగనూరులో అయితే రామచంద్ర యాదవ్ అయితేనే ఎదుర్కోగలడు, అతనికి మద్దతు మనం ఇవ్వాలి అనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులకు చాలామందికి ఉంది. ఇదే విషయం అయ్యి వీళ్ళు ఈ విధంగా కుట్ర చేసి పుంగనూరు నియోజకవర్గంలో అభ్యర్థిని నిలబెట్టినప్పుడు, అభ్యర్థిని ప్రకటించినప్పుడు ఆ రోజు సాయంత్రమే అభ్యర్థుల ఎంపికలో కీలకంగా ఉంటున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు నేరుగా ఆ పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. పుంగనూరులో మనం యాదవ్ గారికి సహకరించాలనుకున్నాం కదా, మరి మనం అక్కడ అభ్యర్థిని పెట్టాం సార్, ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది అంటే ఒక్కటే రిప్లై ఇచ్చారు ఆ రోజు ఆయన. పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి గెలిచినా మనకు వచ్చే ఇబ్బంది లేదు, కానీ రామచంద్ర యాదవ్ లాంటి వాడిని మనం ఎప్పటికీ మనం సహకరించకూడదు, అతనికి మనం సపోర్ట్ చేయకూడదు అనే విధంగా మాట్లాడారు. ఇది వాస్తవమా? 100%. ఎందుకంటే ఇక్కడ రెండు ఛాలెంజ్లు, అక్కడ కుప్పం నుంచి చంద్రబాబును గెలవనీయకూడదు అనేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క పంతం. పుంగనూరు పుడింగి అని ఆయన పేరు పెట్టారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సార్ అసెంబ్లీ మెట్లు ఎలా ఎక్కుతారో చూస్తానని చంద్రబాబు గారు శపథం చేశారు. కానీ మీరు చెప్పేది కొద్ది అనుమానంగా ఉందన్నమాట. పెద్దిరెడ్డి గెలిచినా పర్వాలేదు, నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవంగా జరిగిందేమనేది అందరికీ తెలుసు. పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని తీసుకొని వచ్చి కుట్ర చేసిన మాట వాస్తవము. ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపుకు తెలుగుదేశం పార్టీ నేరుగా కాకపోయినా వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచాడు. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు తంబళ్లపల్లెలో అక్కడ గత 5 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్న శంకర్ యాదవ్ని కాదని చెప్పి పార్టీ క్యాడర్కి, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులకు వ్యతిరేకంగా అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దిరెడ్డి కుటుంబానికి విధేయతంగా ఉన్న ఒక వ్యక్తిని నెల రోజులకు ముందు తీసుకొని వచ్చి అక్కడ కుట్ర చేసిన మాట వాస్తవము. ఈ వాస్తవము చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరికీ తెలుసు. ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాడో ఆ విద్యుత్ శాఖలో అవినీతి జరిగిందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బినామీ సంస్థ ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఉందో ఈ ఎలక్ట్రికల్స్కి వేల కోట్ల రూపాయలు అప్పనంగా అప్పచెప్తున్నారు, అవినీతి జరుగుతోందని చెప్పి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన మీడియాలు ప్రతిరోజు అనేక రకాలుగా పుంకలుగా రాశారు. సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు కడపకి వెళ్ళినప్పుడు మేము అధికారంలోకి వస్తే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ చేసిన అవినీతిని కక్కిస్తాము, వాళ్ళ పైన శిక్ష విధిస్తామని చెప్పిన వాళ్ళు ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ నుండి జనవరి 12వ తేదీన 40 కోట్ల రూపాయలు ఎలక్షన్ ఫండ్ గా అధికారికంగా బాండ్స్ రూపంలో తీసుకున్నారు. మరి ఇది కుట్ర కాదంటారా? ఇది అవినీతిలో భాగస్వామ్యం కాదంటారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సహకరించినట్టు కాదంటారా? మీరు అన్నట్టు సహకరించలేదు అనుకుంటే, మీరు పోటీలో నిలబడడం వల్లే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్కడ గెలిచారు. నేను పోటీలో నిలబడతానని చెప్పి 5 సంవత్సరాల ముందు నుండి చెప్తున్నా, ఈ రోజు నేను చెప్పడం లేదు. పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించేంత వరకు నేను పోరాటం చేస్తాను, అతన్ని పుంగనూరు నియోజకవర్గం చిత్తూరు జిల్లా నుండి తరిమి కొట్టేంత వరకు నేను పోరాటం చేస్తున్నానని నేను స్పష్టంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒకటే క్లారిటీతో ఉన్నాను. తెలుగుదేశం పార్టీ కుట్ర చేసింది తెలుగుదేశం పార్టీ. చివరి నిమిషం వరకు అభ్యర్థిని పెట్టము, సహకరిస్తామని చెప్పి మాట తప్పింది తెలుగుదేశం పార్టీ. ఒకటే స్ట్రైట్ ప్రశ్న, మీకు ఆవేశం రావచ్చు, పర్వాలేదు, అయినా కూడా 2009లో ఏదైతే మీలాగే ఒక మంచి లక్ష్యంతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత చాప చుట్టి కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని. మరి ప్రజారాజ్యం పార్టీనే కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసినప్పుడు 18 స్థానాలు వచ్చింటే మరి మీరెందుకు టీడీపీ పార్టీ వాళ్ళ పార్టీలోకి విలీనం చేయమంటే ఎందుకు
ఒప్పుకోలేదంటారు. ఇంకొక పార్టీ గురించి, ఇంకొక నాయకుడి గురించి వాళ్ళు ఎందుకు చేశారు, ఏ ఉద్దేశంతో పార్టీని తీసుకొచ్చారు, ఏ ఆశయంతో తీసుకొచ్చారు, ఎందుకు విలీనం చేశారు అనే దాని మీద నేను మాట్లాడనన్నా. అది నాకు సంబంధం లేని విషయము. నేనైతే రాజకీయంగా ఒక స్పష్టమైన ప్రణాళికతోనే ఉన్నాను. భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం వెనుక ఒక ఆశయం ఉంది. ఆశయం కోసం పార్టీ వచ్చింది తప్ప ఒక ఎన్నికల కోసమో ఒక పదవి కోసమో రాలేదు. ఈ పదవి కోసం అయితే నేను పార్టీని తీసుకురావాల్సిన అవసరం లేదు, నేను పోరాటం చేయాల్సిన అవసరం లేదు. సో ఎప్పటికీ భారత చైతన్య యువజన పార్టీ విలీనం అనేది నా ప్రాణం ఉన్నంత వరకు జరగదు. ఇది స్పష్టంగా నేను ఈరోజు చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. సరే, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.